రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన, ప్రేమ, నమ్మకమైన మా గొప్ప దేవా, మీ యొక్క ప్రశస్తమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, ఉదయకాలం నుంచి ఈ క్షణం వరకు నీ కృప భద్రత నీడలో క్షేమంగా కాచి కాపాడావు తండ్రి. స్తోత్రాలు యేసయ్యా. ఎండ విపరీతంగా ఉన్న ఈ రోజులలో తండ్రి మాకు సురక్షితముగా తోడై మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. దేవా, మా బిడ్డల చుట్టూ, మా కుటుంబం చుట్టూ ప్రత్యేక అగ్ని బాణముల చేత కంచగా ఉంచి సురక్షితంగా ఏ అపాయము, ఏ ఆటంకములు రాకుండా మాకు తోడై నీ సన్నిధిలో ప్రార్థించే అవకాశాన్ని కల్పించావు తండ్రి. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. గొప్ప దేవా, యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం ద్వారా మాతో మాట్లాడుతున్నావు తండ్రి. ఇదిగో, లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అవును దేవా, మా కోసము తండ్రి లోకముని మీరు ఎంతగానో ప్రేమించారు కనుక దేవా, మేము పాపంలో నీకు తిరుగుబాటు జీవితం జీవిస్తున్నప్పుడు తండ్రి నీ యొక్క అద్వితీయ కుమారుణ్ణి మా కొరకు సిల్వకు అప్పగించారు. యేసయ్యా, మీ యొక్క అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మేము విమోచించబడ్డాము దేవా. కనుక ఎల్లప్పుడూ మేము తండ్రి నీకు కృతజ్ఞత జీవితం కలిగి జీవించలాగున సహాయము చేయండి తండ్రి. నీ నుండి దూరము కాకుండా తండ్రి నిన్నే హత్తుకొని జీవించే జీవితమును దయచేయండి యేసయ్యా. మేము పాపంలో పడి చెడి నరకానికి వెళ్ళవలసిన మమ్మల్ని తండ్రి మీ అమూల్యమైన రక్తమును తండ్రి ధారపోసారు యేసయ్యా. ఎండ విపరీతంగా ఉంది తండ్రి. ఈ రోజులలో తండ్రి మీరు సిల్వను మోస్తూ మా కోసము యేసయ్యా ఎన్నో దెబ్బలు, పిడిగుద్దులు తండ్రి మొహం మీద ఉమ్మి వేయడము, అవమానపరచడము, హేళన చేయడము తండ్రి ఎంతగానో అవమానమును భరించావు తండ్రి. అది మేము పొందుకోవాల్సింది కానీ దేవా మీరే పొందుకొని యేసయ్యా సిల్వలో మా కోసము త్యాగమై దేవా మిమ్మల్ని మీరే తగ్గించుకుని తండ్రి మాకు విజయాన్ని అనుగ్రహించారు యేసయ్యా. స్తోత్రాలు తండ్రి. మీ రక్తము ద్వారా మేము కడగబడి పరలోక రాజ్యానికి వారసులుగా మమ్మల్ని చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, ఈరోజు తండ్రి ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారో యేసయ్యా, ఆ రోజు మీరు తిన్న దెబ్బల ద్వారా మీకు స్వస్థత అని నీ వాక్యము సెలవిచ్చినట్లుగా యేసయ్యా ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి తండ్రి, లేవనెత్తండి, శుద్ధి చేయండి తండ్రి. పరిశుద్ధుడైన గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఆర్థిక ఇబ్బందుల్లో, అప్పు బాధల్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలాంటి వాటి నుండి విడిపించండి. శాంతి, సమాధానము, సంతోషంతో ఆ కుటుంబాలను నింపండి తండ్రి. ప్రేమ కలిగిన గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తాము. ఎన్ని కుటుంబాలైతే యేసయ్యా శాంతి సమాధానము లేక, గొడవలతో, కలహాలతో, మనశ్శాంతి లేక ఒంటరిగా బాధపడుతున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. శాంతి, సమాధానము, నెమ్మది దయచేయండి తండ్రి. ప్రేమ కలిగిన గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. మా భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. దేవా, నీ పరిచర్య మరింతగా విస్తరించలాగున సహాయము చేయమని, నీ కృప చూపించమని పడుకొని చుండగా తోడై ఉండండి. రేపటి గూర్చి మమ్ము సిద్ధపరచండి తండ్రి. దేవా, ప్రశాంతమైన నిద్రను దయచేయండి. మా చుట్టూ, మా బిడ్డల చుట్టూ ప్రత్యేక దేవదూతల సైన్యంని కంచగా ఉంచమని, దుష్టులు, దుర్మార్గులు, సాతాను సంబంధులు వేసే ప్రతి పన్నాగము, ఎత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించి తోడై నడిపించమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.